ఇంటర్వెల్ అయిపోయి అందరూ వచ్చేసారా? త్వరగా లేవరా, అప్పుడే కదా సీన్ లోకి వెళ్ళగలం. రే బుచ్చిగా. మాయా ఏమ్మా నేను ఎక్కడున్నా? మశానం వైపు తల పెట్టుకుని అడ్డంగా పడుకున్నావు, లేచి కూర్చో. నాకేం కాలా? అది డూప్లికేట్ రాయి. అది ఇతను భయపెట్టడానికి ఇస్తే పొరపాటును మిస్ అయి నీ చేతిలో పడింది అంతే. అది డూప్లికేటా? ఇంకా అర్థం కాలేదా అబ్బాయి? ఆడు ఒరిజినల్ ఎక్కడో దాచేసి మనందరినీ ఎర్రి పప్పలు చేశాడు. లేదు మాయా, నేను తాకగానే అదేమొచ్చింది నాకు కనిపించింది. ఎవరు? ఆత్మ. ఆడు తెలుగు మాస్టర్ బుచ్చిగా. తెలుగు మాత్రం వీడి కలుసుకుందాం. సచిన లెక్క పడుకున్నా పంతులు ఎన్నిసార్లు లేపాలి? ఈ నరోజు పాతేసాం కదా, మరి ఎలా? అరే అడ్రస్ కి అయితే కరెక్ట్లే వచ్చిండు, కానీ 4 మాటలు మాట్లాడినా లేదో మళ్ళా పైకి పోయిండా ఏమి? ఆ తెలుగు మాస్టర్ ఆత్మ మాత్రం ఇళ్ళు దూరట్లేదు. దానికి ఎందుకు చెవులు పంపు కొడతావు? తప్పుగా. అరే 16 సార్లు పొందబెట్టే బదులు పెట్రోల్ పోసి తగలబెట్టా. 1900వ శతాబ్దానికి చెందిన ఆంధ్రులకు సంబంధించిన ఒక మరగదమణి నిన్న దొంగిలించబడింది. నేటి వరకు మరగదమణిని కాపాడుతూ వస్తున్న పురావస్తు శాఖ అధికారి పాండురంగారావు ఈ చోరీకి పాల్పడింది ట్వింకల్ రామనాథ్వేనని లిఖిత పూర్వకంగా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. దీని గురించి పాండురంగారావు గారు పత్రిక విలేకరులు మరకదమణిని దొంగిలించింది ట్వింకల్ రామనాథ్వే. ఆయన గ్యాంగ్ ని పంపించారు. వాళ్ళు నన్ను కార్లో ఎత్తుకెళ్లిపోయారు. ఆడి దగ్గర ఉన్నదే డూప్లికేట్, అది నొక్కేసామని కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏంది మా వాడి స్కెచ్? బాసు ఏదైనా సిల్క్ స్మిత్ పాటేసుకో బాసు. లేదురా, వాడి దగ్గర ఉన్న డూప్లికేట్ వాడికే తెలియదు. తెలుసుంటే వాడు అసలు కమిషనర్ ఆఫీస్ దాకా వెళ్ళుండాడు కాదు. అక్కడున్న ఒరిజినల్ కొట్టేసి ఇంకోటి ఎవడో డూప్లికేట్ పెట్టారా. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఆ వ్యక్తినే. ఏమయ్యా పాండురంగారా, మరి నువ్వు వాకింగ్ చేస్తున్నప్పుడేగా కిడ్నాప్ చేసింది? మళ్ళీ వచ్చావా? వాకింగ్ చేస్తే కిడ్నాప్ చేస్తున్నారని ఇప్పుడు జాగింగ్ చేస్తున్నా. ఇప్పుడు దమ్ముంటే ఎవరినైనా వచ్చి చూసింది చాలు టీవీ. కిడ్నాప్ చేస్తే నల్లగుడ్డ కట్టాలేమో. నమస్కారం, నేను తెలుసు కదా. అట్ ద ఇయర్ 1982 మేము ఒకసారి విజయనగరంలో కృష్ణదేవరాయల వారి చెప్పలు వెతకడానికి వెళ్ళినప్పుడు అచ్చం మీ పోలికలతో ఉన్న గ్రామస్తుడు ఒకడు మాకు సాయం చేశాడు. వాడు బ్రతికుండే ఛాన్స్ ఇప్పుడు లేదు. మీరు బ్రతికున్నారు గనక మీరు వాడవడానికి అవకాశము లేదు. మీరెవరో నాకు తెలియదండి. తాగడానికి నీళ్లు రెడీగా ఉంచు. ఎస్ బాస్. మరగతమడిని ఎత్తుకెళ్లాడని కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చావే, ఆ ట్వింకిల్ రామనాథాన్ని నేనే. చూడండి, ఇది చాలా తప్పు. అందరు ఇష్టానికి ఎత్తుకొచ్చి అడ్డమైన చోట్ల పెట్టడానికి నేనేమైనా ప్రాచీన కాల విగ్రహాన్నా? ఆగు, ఎత్తుకొచ్చిన నేనే మూసుకుని కూర్చుంటే ఎందుకు అలా అరుస్తావు? ఓ 3 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. చెప్పండి. ఆ రాయిని తీసుకురమ్మని పోయిన వారమే నన్ను ఒకటి అడిగాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ఆ రాయిని నేనే కాజేసానని కమిషనర్ కంప్లైంట్ ఇచ్చావో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కమిషనర్ వచ్చి నన్ను అడగబోయేది లేదు. ఒకవేళ వచ్చి అడిగి రాయి నా దగ్గర లేదంటే ఎదవయ్యేదెవడు? మీరే సార్. పెద్ద మనిషిరా. అందుకని ఆ మరకతమణిని నేనే తీసుకుందామని డిసైడ్ అయిపోయా. నువ్వు చేయాల్సింది ఏమిటంటే నేను ఎత్తికెళ్ళింది ఎవరు, ఎంతమంది, వాళ్ళ ఆనవాళ్లు వివరాలు చెప్తావంటే చెప్తే నన్ను పంపించేస్తారా? పంపించేద్దామని అనుకున్నాను, కానీ నీ కళ్ళగంతలు విప్పేటప్పుడు నేను నీకు దండం పెట్టాను, గుర్తుందా? అప్పుడు నువ్వు నా తిరిగి దండం పెట్టావా? దండం పెట్టాడా? పెట్టాడనుకుంటా బాస్. ఎరా? లేదన్నా, దండం పెట్టలేదు. ఈ అబ్బాయి చెప్పేది కరెక్ట్. నేను మీకు దండం పెట్టలేదు. మళ్ళీ పెద్ద మనిషి అనిపించుకున్నావు. లోపలికి రా. బాయ్. నేను ఒక్కనే రమ్మన్నాను కదరా. బాయ్ మనోళ్ళే బాయ్, ఊరికే భయపడక. రామదాస్ అన్న కదా? అంటే గెటప్ ఏ మారిందే. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏంటి మీ గొంతు మారిపోయింది? అంటే మీరు ఆయన చూసి చాలా రోజులు కదా బాయ్, అందుకని మర్చిపోయి ఉంటారు. కొంచెం ఇదేంటో చూసి చెప్తారా బాయ్?
ఏంటిది? మరకతమని బాయ్. ఇది ఎక్కడిది? తీసుకుని అర్జెంట్గా వెళ్ళిపోండి. గింత దానికి గంత గడబడి చేస్తున్నాం రా. ఈ అమ్మాయి ఏంట్రా మొగ్గంతో మాట్లాడుతోంది? చెవులు చచ్చిపడ్డాయా? ఇందాకేమో రామదాస్ అన్న గొంతు మారిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ పిల్ల జెంట్స్ వాయిస్ లో మాట్లాడుతున్నాను. గదే కదా, మళ్ళీ విను. జెంట్స్ వాయిస్ నువ్వు. అయ్యో, ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? బాయ్, ఆ డూప్లికేట్ మనీని ఎవరు చేశారో కొంచెం చూసి చెప్పగలరా? డూప్లికేటా? అవును బాయ్. అబ్బా, పనితనం గొప్పగా ఉంది. మిషనే లేకుండా చేత్తో ఇంత బాగా చేశాడు. ఇప్పుడున్న ఎవడైనా సరే తల్లకిందులు తపస్సు చేసినా ఇలా చేయలేడు. ఇది చేసి కనీసం 20 సంవత్సరాల పైన అయింటుంది. ఆ టైంలో ఇది ఎవరు చేసి ఉంటారో చెప్పగలరా? చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్లలో గొప్పోడు గండిపేట బద్రి. ఇదేరా అన్నా, బద్రీనాథ్ మావిని కలవచ్చు ఎప్పుడు? బద్రీనాథ్ లోపలే ఉన్నారు, త్వరగా వెళ్ళండి లేదంటే వెళ్ళిపోతారు. లోపలే ఉన్నారట. ఏంటి రోజు మిల్క్? అమ్మరా, ముసలాడికి మిల్క్ ఎదిగట్లేదు. బయట చూసావా, లీటర్ రోజు మిల్క్ చూరేస్తున్నారు. ఎవరండి? నాన్నకు చుట్టాలు అవుతారా? అవునండి. మీరైనా పాలు పోసి చూడండి, ప్రాణం పోతుందేమో చూద్దాం. రండి, ఒక గ్లాసు రోజు మిల్క్ తాగొద్దాం. రండి, జరగండి. బాధపడుతున్నట్లేదు. ఏమ్మా, నీకు రోజు మిల్క్ పడదా? బయలుదేరు. తాత అన్నా, మీకు చావబోయే వాళ్ళ టైం తెలుస్తున్నారు కదా, ఈయనకి ఇంకెంత టైం ఉంది? ఆల్రెడీ డెడ్ లైన్ దాటిపోతున్నాడు. ఏదైనా అడగాలంటే తొందరపడి అడుగు. త్వరగా. అయ్యా, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రే తిరుపతి, ఆ తలుపు మూసే. రే నువ్వు ఇది మూసే. చేయి పట్టుకో. అడుగు, ప్రాణం పోకుండా మేము ఆపేస్తాం. తాత, ఇదేంటో తెలుసా? మీరేనా ఇది తయారు చేసింది? ఇది చేయమని ఎవరు తాత? పేరేంటి చెప్పండి తాత, ఆయన పేరేంటి? మాకు అర్థం కదా, ఇది చేయమన్నాడు పేరేంటి? చిన్నప్పుడు గట్టిగా పట్టుకోమంటూ వదిలేసేవట్రా? పోయాడు చూడు. కాలు ఫోర్స్ ఎక్కువ వల్ల తాత, ఆ ముసలోడు సచ్చేలోపు ఏది సరిగ్గా చెప్పకుండా ముక్కుతూ మూలుగుతూ మన్నే కన్ఫ్యూజన్ లో పెట్టి తెచ్చాడే. చివరిగా తను చనిపోయేటప్పుడు క్యాలెండర్నే చూసారా? నాకు తెలిసి అందులో కృష్ణుడు పెయింటింగ్ ఉంది. అది ఒకవేళ ఆ వ్యక్తి పేరు కృష్ణ అయినొచ్చుగా. అయిండొచ్చు. మరి దీనికి ఏంటి అర్థం? ఈడవెట్టే ఒకవేళ అది హారమై ఉండొచ్చు కదా. ఒకవేళ హారమే అయితే ఏ హారం? పట్టేశా. కృష్ణుడి గుళ్ళో పెడతారే అదే పలహారం. అదే ఏ సంకలో సెగ్గడ్డం కాదు, కుట్లు ఊడిపోతాయి. అందరూ నవ్వు కొంచెం సీరియస్ గా ఆలోచన. సీరియస్. ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు. నేను లోపలికి వెళ్ళి ఆలోచించేస్తాను. బయట ఏం పీకలే, లోపల ఏం పీకుతారా?
అది కౌస్తుభమనేనా లేక ఇంక నువ్వు భిక్షపతి కాదు? అవునరా, ప్రాణం పోయే సమయంలో ఓ చక్కటి క్లూ ఇచ్చాను. మీలో ఒక్కడైనా కనిపెట్టారా? ఆ బాబు మాత్రం పేరు కృష్ణ అని కరెక్ట్ గా కనిపెట్టాడు. ఆడేనా? మేము కనిపెట్టాం. ఆయన మెడలో ఉన్నదే కౌస్తుభమనేగా. అది స్టెతస్కోప్ రా. అవునా? అయితే ఆయన పేరు స్టెతస్కోప్ కృష్ణుడా? డాక్టర్ రా, డాక్టర్ కృష్ణ. అవును కదా, కనిపెట్టేశాను. తమ్ముడు, ఆ కౌస్తుభమణికి అర్థం ఏంటో నీకింకా అర్థం కాలేదు కదూ? కాలేదు. అర్థం కాలేదా? డాక్టర్ అబ్బాయి, డాక్టర్ కృష్ణ. డాక్టర్ జాన్ కూడా అనుకోవచ్చు. లోపలికెళ్ళి బుర్ర చించి నేనే కనిపెట్టాను అబ్బాయి. సూపర్. నిజంగానే నువ్వు కనిపెట్టావా? యా, ట్రూ బుచ్చే. ప్రూవా? నాన్న తోడుగా నేనే కనిపెట్టాను. మొత్తం బావా, నువ్వేదో పెద్ద నాకు హెల్ప్ చేసినట్టు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నా. రామదాస్ ఎక్కడున్నాడు? రై, సౌండ్ పెంచరా. చెప్పడమ్మా, రామదాస్ ఎక్కడున్నాడు? రై, ఎవరు అక్కడ బండి స్టార్ట్ చేసింది? ఆఫ్ చేయమని చెప్పండి. కాదన్నా, ముసలి ఏడుస్తుంది. ఏడుస్తుందా? ఏమ్మా, ఇప్పుడు నేను నిన్నేమన్నానని ఏడుస్తున్నావు? రామదాస్ ఎక్కడైనా అడిగాను అంతేగా, దానికి ఎందుకు బోర్డు నేడుస్తావు? వాడు చచ్చిపోయి 10 రోజులైంది. సాగు కూడా రాలేదు. ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నావా? ఎవరు పెట్టవయ్యా? నువ్వు చెప్పకూడవా? ఏంట్రా అది వాగుతోంది? అవునన్నా, ఆడి ఫోటోకి మాల కూడా వేశారు. నిజంగానే చచ్చినట్టున్నాడు. చచ్చాడా? మరి ఆ మరకతమడిని ఎత్తుకెళ్ళింది ఎవడ్రా? వాళ్ళేదో హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టున్నారా? అన్నా, ఈ ముసల్దాన్ని ఏం చేయమంటారు? ఆ ముసల్దాన్న? హలో హలో, రే, ఆ ముసల్దాన్ని ఏం చేశారా? షూట్ చేశానన్నా. అయ్యో, ఓరి పాపాత్ములరా, అనుకోకుండా లైన్ కట్ అయితే షూట్ చేసేస్తారా? ముసలిది చావలేదన్నా, జస్ట్ మిస్. నువ్వేదో పెద్ద పుడింగ్ లాగా తుపాకీ కూడా తీసుకెళ్ళావు. సరే రండి. రేగుండు సర్దేరా. సరేనా? రే, ఫోటోని ఫోటో తీరా.